ఈ టీఎల్ఎం ద్వారా ఇంగ్లీషు పదాలకు స్పెల్లింగ్లు, మీనింగ్స్ మనం తెలుసుకోగలుగుతాం. ఈ ఎర్ర చక్రం చుట్టూరా ఉన్న మనము ఆల్ఫాబెట్స్ని రాసుకోవాలి. ఏబిసి, డిఈఎఫ్, జిహెచ్ఐ, జేకేఎల్, ఈ విధంగా జెడ్ వరకు మనం ఆల్ఫాబెట్స్ని రాసుకుని ఎర్ర చక్రం మీద ఉన్న ఈ యారో మొదటి స్థానంలో ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఉన్న స్పెల్లింగ్స్ని మనం డైల్ చేయాలి. మొదటి పదము టీఓపి, టాప్. టీ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, అందుకని దీని ఎదురుగా ఉన్న హోల్ని తీసుకుని డైల్ చేయాలి. టీ. తర్వాత ఓ, పి, టాప్. మనం మొదటి స్థానంలో ఉన్న యారో వేరే ప్లేస్కి వెళ్ళింది, అది టాప్ అనే ఒక బొమ్మని చూపిస్తోంది. ఈ టాప్, టీఓపి, టాప్ అనే స్పెల్లింగ్ను మనం డైల్ చేయడం ద్వారా ఈ బొమ్మను చూపించడంతో అది బొమ్మని గుర్తుపట్టి టీఓపి, టాప్ అంటే బొంగరం అని పిల్లలు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా రెండో పదము టీఆర్ఈఈ, ట్రీ. మళ్ళీ ఈ యారోని మొదటి స్థానానికే తీసుకురావాలి. టీ. ఆర్, ఈ, ట్రీ. ఈ టీఆర్ఈఈ అనే స్పెల్లింగ్లు డైల్ చేయడం ద్వారా ఈ యారో ఈ బొమ్మను చూపించడంతో టీఆర్ఈఈ, ట్రీ అంటే చెట్టు అని చెప్పి పిల్లలకి తెలుస్తుంది. అలాగే దీంట్లో ఏ పదాన్ని డైల్ చేసినా ఆ యారో ఆ బొమ్మను చూపించడంతో వాళ్ళకి దాని గురించి ఆ బొమ్మ యొక్క పదం యొక్క అర్థం తెలుస్తుంది. టిన్. యారోని మళ్ళీ మొదటి స్థానానికి తీసుకురావాలి. టిన్. టీ, ఐ, ఎన్. టిన్ అంటే ఈ బొమ్మను చూపించడంతో టిన్ అంటే డబ్బా అని చెప్పి పిల్లలకి తెలుస్తుంది. ఇవి చార్ట్ మీద 8 పదాలు మనం తయారు చేసుకోవచ్చు. అంటే 8 పదాలు, మీనింగ్స్, స్పెల్లింగ్స్ కూడా తెలుస్తాయి అన్నమాట. ఇదే విధంగా ఇంకో చార్ట్ వేసుకోవచ్చు. ఎఫ్ఓఎక్స్, ఫాక్స్ చూద్దాం. యారోని మొదటికి తీసుకొచ్చేసి ఎఫ్, ఓ, ఎక్స్, ఫాక్స్. ఈ యారో ఈ బొమ్మను చూపించడంతో ఫాక్స్ అంటే నక్క అని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా మళ్ళీ యారోని ఇక్కడికి తెచ్చుకుని లైన్, LION, లైన్. ఎల్, ఐ, ఓ, ఎన్, లైన్. లైన్ అంటే సింహం అని తెలుస్తుంది. అంటే ఒక చార్ట్ మీద 8 పదాలు ఉంటాయి, అవన్నీ తెలుస్తాయి. ఇలాంటి చార్ట్లు మనం చాలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఎన్నైనా మనము తయారు చేసుకుంటే చాలా పదాలను విద్యార్థులకి ఈజీగా నేర్పడానికి ఈ టీఎల్ఎం చాలా ఉపయోగపడుతుంది. చాలా ఉత్సాహంగా కూడా పిల్లలు నేర్చుకుంటారు అన్నమాట. ఇలాంటివి చాలా పదాలు మనం తయారు చేసుకోవచ్చు.